నా మొగుడు బక్క చిక్కిపోతే ఎలాగా? తర్వాత అందరూ నన్ను అంటారు. ఏమంటారు? నువ్వైనా పెట్టాలి కదా నీ మొగుడికి అంటారు. ఏయ్, నా చెల్లెల్ని సతాయిస్తున్నావా? ఆ, నేనేం సతాయించాను బాబు? అమృత, అసలు టిఫిన్ ఏం చేశావు? హోటల్లో వండేంత అద్భుతంగా కాకపోయినా ఎంతో కొంత వండావా? లేదా మీ అన్నయ్య తినలేదని అలాగే ఉండిపోయారా? నేనేం వండలేదు. చూసావా బావా, నువ్వొక్కరోజు తినకపోతే ఏం జరుగుతుందో? ఎందుకు మీరంతా ఇలా ఉన్నారు? టైంకి వండుకొని తినాలి కదా. నిన్న జరిగిన దాని గురించి బాధపడుతున్నారా? అవన్నీ పట్టించుకోకూడదు. వెళ్ళి వండు. అంత టైం ఎక్కడుంది ఇప్పుడు? స్కూల్కి టైం అయిపోతుంది. ఈ రోజంతా ఉపవాసమే. అక్కర్లేదండి. ఇప్పుడు ఈయనెందుకు వచ్చాడు? అసలు గొడవ అంతా ఈయన వల్లే. అయినా సరే అవి ఇవి పట్టించుకోకుండా ఇంట్లోకి వచ్చేశాడు. ప్రాణం మీద ఆశ లేదేమో. పశువుల డాక్టర్ కదా, మైండ్ సరిగ్గా పనిచేయట్లేదనుకుంటా. ఆహా, ఇడ్లీ దోశ గుమగుమలాడిపోతున్నాయి అనుకోండి. ఆకలితో ఉన్నట్టు అనిపించింది. ఈ రోజు ఒక ప్లేట్ ఎక్కువగా తింటారని తీసుకొచ్చాను. మీరు తినకపోతే నేనే తినిపిస్తానండి. నువ్వు ఊరుకోవయ్యా. ఆయన ఇంతవరకు నాతోనే తినిపించుకోలేదు. మొదటిసారిగా నువ్వు తినిపిస్తే ఇక అంతే. సారీ అండి, ఆయనకుండే కారణాలు ఆయనకుంటాయి. కానీ మనకలా కాదు. మనిషి అన్నాక మానవత్వం ఉండాలి కదా. అలాంటి మనస్తత్వం నాది. తాగు. మేం మాట్లాడకపోయినా మా మీద ప్రేమ చూపిస్తున్నావు కదా అన్నయ్య. మీరు నాతో మాట్లాడకపోయినా నా ప్రాణం మీతో ఎప్పుడు మాట్లాడుతుందో అనేసి ఎంతగా ఎదురు చూస్తుందో మీకు తెలీదమ్మా. మమ్మల్ని క్షమించన్నయ్య. కారణం ఏంటో తెలీదు కానీ ఈ పెళ్లి వద్దన్నావు. అయినా మాకేం బాధ లేదన్నయ్య. నువ్వు బాగుండాలి. బా, పెళ్ళెందుకు వద్దన్నాడు అది అనవసరం అండి. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే మీ అన్నయ్యతో మరి మీరు మాట్లాడకుండా ఎలా ఉంటారండి? మాట్లాడతామన్నయ్య. నాతో కూడా ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదండి. మీరు ఫ్రెండ్లీగా ఉండొచ్చు, కానీ మీ మాటల వల్ల గాని మీ పనుల వల్ల గాని నా చెల్లెలు ఇబ్బంది పడితే నేను సహించను. అలాంటి పని చేశాననుకోండి, ఇందాక పలుకు పట్టుకున్నారు కదా, ఆ పలుకు పని చెప్పండి. నా వల్ల మీ ఏ ఒక్క చెల్లి ఇబ్బంది పడ్డా కసాకస కడుపులో పొడి చేయండి. ఇప్పుడైనా టిఫిన్ తినండి.
నువ్వు లంచం తీసుకుంటున్నట్టు చాలా క్లియర్గా ఉంది కదన్నయ్య. వదిన చెప్పినట్టు ఈ వీడియో గనక ఏసీబీ వాళ్ళకిస్తే దీన్ని 70mm యాడ్ వేసేసి ఇలా లంచం తీసుకునే వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోబడతాయని ప్రసారం చేస్తారు. ఏయ్, ఇదెక్కడి నుంచి సంపాదించావు? నేను విఆర్ఓగా మంచి పేరు సంపాదించాలనుకున్నాను, కానీ నువ్వు చేస్తున్న పని ఇది బావా. నాగవల్లి డ్యూటీ చేస్తుందా లేదంటే నువ్వు చేసే పని వీడియో తీస్తుందా? మీ సుపుత్రుడు దొరికిపోయాడనేసి వెనకసుకొస్తున్నారా? చిచి, చెడబుట్టావు కదరా నా కడుపున. ఇదంతా నమ్మకండి. ఎలా నమ్మొద్దంటావన్నయ్య? ఇంత క్లియర్గా షూట్ చేసిన తర్వాత నువ్వు గుళ్ళో ప్రసాదాలు తీసుకోవు, కానీ టేబుల్ మీదకి వచ్చే వాటి అన్నిటినీ నువ్వు ప్రసాదం అని చెప్పేసి ఎంతమంది దగ్గర నొక్కేస్తున్నావో. రాయ్ నోర్మై. నీ ఉద్యోగం ఊడింది, అయినా సరే మంచిగా ఉంటే ఆ ఉద్యోగం ఉంటుంది అనుకున్నాం, కానీ ఇలాంటి పని చేస్తే ఎలా దేవా? ఇలాంటి వాళ్ళకి ఉన్న ఉద్యోగం కూడా ఊడుతుందమ్మా. ఆల్రెడీ సస్పెండ్కి గురై వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి మళ్ళీ ఉద్యోగం సంపాదించుకున్నాడు. అది 3 నాళ్ళ ముచ్చట అని ఈ వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది.